డిష్గా మనం ఎన్నో అనుకుంటాము, కానీ అది దొండకాయ ఫ్రై అనమాట. అంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తారనమాట. తాళింపు వేరు, కూర కూడా చేస్తారు వీటితో. నేను ఈరోజు డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట దొండకాయలతో. చూడండి ఏ విధంగా కట్ చేసుకున్నాను పొడవుగా దొండకాయలను అయితే. చూసారా? ఇప్పుడు వీటికి ఏ విధంగా అంటే మనం వీటిని ఏ విధంగా వేయించుకోవాలో, వీటికి ఏ విధంగా మసాలా అయితే పెట్టాలో వాటిని చూపిస్తాను చూడండి. ఫస్ట్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెమే కాబట్టి మనం దొండకాయలు అనేటివి అందుకని కొంచెమే తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం తీసుకున్నాను. ఆన్ఫ్లోర్ చూసారా, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. శనగపిండి అదేవిధంగా చూడండి, శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. సాల్ట్ చూడండి, మనకు రుచికి సరిపడినంత సాల్ట్ ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ మనం పైన ఈ విధంగా అనుకోవాలన్నమాట. ఇవి పప్పులకి సైడ్ డిష్గా పప్పుచారు కానీ ఏదైనాకైనా పచ్చళ్ళకి కానీ పక్కన పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము కూడా తినేటప్పుడు ఏందబ్బా ఇది పక్కన మనం ఫంక్షన్లు బయట పెడతారు కదా, ఏంది వీళ్ళు ఏంది పెడుతున్నారని చూసి పెట్టుకోవాలి మనము. ఈ విధంగా అంతే, ఏమి ఇవ్వలేదన్నమాట. వీటికి ఇట్లా కలుపుకోవడము, ఆయిల్ పెట్టుకోవడము, వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇవి కరకరలాడుతా చాలా బాగుంటాయి అన్నమాట. మనము ఎప్పుడైనా రసంలో కానీ పప్పులు కానీ పక్కన తాళింపులాగా రొటీన్గా ఎప్పుడు మనం కరకరలాడిపోకుంటాయి అన్నమాట. బాగా అంటే రొటీన్గా ఎప్పుడు తాళింపు కంటే ఈ విధంగా చేసుకుంటే కూడా ఎప్పుడైనా ఒక్కొక్కసారి, రోజు కాదు, టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా అన్నిటినీ మనం వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం చూడండి చక్కగా వేగుతుంది మన దొండకాయలు అయితే. ఇంట్లోకి వేరుశనగపప్పు కూడా యాడ్ చేస్తాను. మన దొండకాయలు ఏ విధంగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి బాగా కరకరలాడిపోతున్నాయి అన్నమాట. మనము ఎప్పుడైనా మనకు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకొని కరకరలాడిపోతున్నాం అన్నమాట. చూడండి ఈ విధంగా తింటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది నేను చేసేటప్పుడే ఒకటి తిని చూశాను. దాంట్లోకి వేరుశనగపప్పులు వేయించి వేసాను. చూడండి, మనము పప్పులోకి కానీ దానికైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. దొండకాయతో చేయొచ్చు, బెండకాయతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ సారి చూపిస్తాను బెండకాయతో. దీన్ని అయితే చూడండి ఈ విధంగా